జాతిలో ఉండే ఆత్మవిశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టాలెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మెరికల్ లాంటి యువత ఉన్నారు. తిరుగులేని మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది. ఇవన్నీ కూడా మనం కానీ సక్రమంగా ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యం అనేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు మీరు విజన్ డాక్యుమెంట్ చూస్తే నేను చాలా స్పష్టంగా వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలని, ముందు డబ్బులు ఉండాలి, దాని తర్వాత ఆరోగ్యం ఉండాలి, ఈ రెండితో కూడా ఆనందం ఉండాలి. అప్పుడే సమాజం సస్టైనబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 గోల్స్ పెట్టుకుని 10 సూత్రాలతో ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దాంట్లో మొట్టమొదటి మీరు చూస్తే జీరో పావర్టీ. ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు కళ్ళగనేవారు. ఆయన ఒక స్లోగనే ఇచ్చారు. అది మీరు చూసి సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు జీరో పావర్టీ కోసం సంకల్పించాం. రాబోయే 5 ఏళ్లలో ముందు జీరో పావర్టీ, ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడుండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈరోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మీరందరూ సెల్ ఫోన్స్కి యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు. కానీ దానివల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ మీరు చూస్తే లైట్నింగ్ కాల్ అంటే 1 వారం పట్టేది. ఆ రోజు నేను ఆలోచించాను, చైనాలో మీరు చూస్తే సెల్ ఫోన్స్ వచ్చాయి. ఇండియాలో బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ 2 కూడా మొనోపలి ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ కాల్స్, ఒకటి వచ్చి డొమెస్టిక్ కాల్స్. అక్కడి నుంచి నేను అన్ని ప్రధానమంత్రులందరితో కూడా ఎప్పటికప్పుడు ఫైట్ చేశాను. కడాన వాజ్పేయి గారు నేను చెప్పింది విన్న తర్వాత ఆయన ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. నేనే ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ కూడా నెగతాడు చేశారు, సెల్ ఫోన్ భోజనం పెడుతుందని. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు. భార్య భర్త లేకపోయినా ఉంటుంది, భర్త భార్య లేకపోయినా ఉంటారు. ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి పట్టినట్టు అవుతుంది. సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది. కానీ ఈరోజు ఆ సెల్ ఫోన్ని దుర్వినియోగం చేసే పరిస్థితిలో కూడా ఉన్నాం. కానీ ఆ సెల్ ఫోన్ సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ నేను తీసుకొచ్చిన పాలసీ ఎవరైతే P4 కింద తీసుకొచ్చాం, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎవరైతే నిరుపేదలున్నారో ఆ నిరుపేదల్ని ఆర్థికంగా పైకి తీసుకురావడం. ఒకప్పుడు జనాభా అనేది భారంగా ఆలోచించాం. ఈరోజు జనాభా ఒక పెద్ద పెట్టుబడి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతూ దేశాలే విచ్ఛిన్నమైపోయే పరిస్థితికి వస్తున్నాయి. అలాంటి సమయంలో జనాభాని మనం ఏ విధంగా ముందు తీసుకుపోతూనే హై నెట్వర్త్ ఉండే ఇండివిజువల్స్, సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ పుట్టారు, అమెరికాకి వెళ్ళారు, బ్రహ్మాండంగా సంపాదించారు, ఇక్కడ నీళ్లు తాగారు, ఇక్కడ అవకాశాలు ఉపయోగించుకున్నారు, బ్రహ్మాండంగా రాణించారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారు.
జీవన ప్రమాణాలన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. మనమందరం సమిష్టిగా ఆలోచిస్తే